హైదరాబాద్ లో ఎంఎంటీఎస్ రెండో దశ పనులను సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం వినోద్ కుమార్ యాదవ్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సికింద్రాబాద్ నుంచి ఘట్కేసర్ వరకు ఏర్పాటు చేస్తున్న ప్రత్యేక ట్రాక్ పనుల తీరును అడిగి తెలుసుకున్నారు. దీనిపై మా ప్రతినిధి అరుణ్ స్పెషల్ రిపోర్ట్. సికింద్రాబాద్ ఘట్కేసర్కి సంబంధించి ఎంఎంటీఎస్ సెకండ్ ఫేజ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. 2012లో ప్రారంభమైనటువంటి ఈ పనులన్నీ కూడా 2017 డిసెంబర్ నాటికి పూర్తి చేసేలాగా రైల్వే అధికారులు చేపట్టడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్నాం జీఎం ఈ పనుల పర్యవేక్షణకు సంబంధించి స్వయంగా అందుబాటులోకి వచ్చి వినోద్ కుమార్ వాటిని చూడడం జరిగింది. స్థలాన్ని సేకరించడం, అలాగే ట్రాక్ వేయడం, వాటితో పాటు ఎలక్ట్రికల్కి సంబంధించినటువంటి కేబులింగ్ సిస్టమ్కి సంబంధించిన ఏర్పాట్లన్నింటినీ కూడా ఎలా జరుగుతున్నాయనే విషయాన్ని పర్యవేక్షించారు. స్వయంగా ఘట్కేసర్ వరకు ఆయన స్పెషల్ ట్రైన్లో వచ్చి పనులకు సంబంధించినటువంటి ట్రాక్ ఎలా జరుగుతుంది, ట్రాక్ను ఎలా పట్టాలు వేస్తున్నారు, వాటికి సంబంధించినటువంటి వర్క్ను పూర్తిగా పర్యవేక్షించడం జరిగింది. మరోవైపు 12 కిలోమీటర్ల మేర ఈ పనులు ఇప్పటికీ పూర్తి అవ్వడం జరిగింది. ఇంకో 4 కిలోమీటర్ల మేర పనులు పూర్తి కావాల్సి ఉన్నాయి. ఇక్కడికి స్థలాన్ని సేకరించడంతో పాటు 4 కిలోమీటర్ల మేర జరగాల్సి మొత్తం 3 ఫేజుల్లో జరుగుతున్నాయి. 817 కోట్లతో రూపొందుతున్నటువంటి ఈ ప్రాజెక్టుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 2/3 ఖర్చు పెట్టుకోవడానికి ముందుకు రావడంతో ఈ పనులను త్వరగా పూర్తి చేసి ఈ రైల్వే రద్దీని తగ్గించడం, సామాన్యులకు అందుబాటులోకి తీసుకొచ్చేలాగా పనుల వేగవంతాన్ని ఎలా జరుగుతున్నాయన్న వాటిని ఇక్కడ ఈ ఫోటో సెషన్లో పరిశీలించడంతో పాటు అలాగే స్వయంగా క్షేత్రస్థాయిలో పనుల తీరును పరిశీలించి త్వరగా కంప్లీట్ చేయాలి, అవసరమైతే బడ్జెట్కి సంబంధించి ఇంకా ఏమేమి ప్రపోజల్స్ తీసుకోవాలి, ఎంత త్వరగా కంప్లీట్ చేయాలనే దాని మీద ఆఫీసర్తో మాట్లాడడం, ఈ బడ్జెట్లో ఏదైతే అమౌంట్ వచ్చిందో వాటిని త్వరగా పూర్తి చేసే దానికి కావాల్సినటువంటి ఏర్పాటు చేయడం జరిగింది. మరోవైపు ట్రాక్ సిస్టమ్ని పూర్తి చేసిన తర్వాత దానికి సంబంధించినటువంటి ఎలక్ట్రికల్ వర్క్ సంబంధించి కూడా ఇప్పటికే పూర్తిగా ఎస్టిమేషన్లు అన్ని కంప్లీట్ చేసి అవి కేబులింగ్ అన్నింటిగా సిద్ధం చేయడం జరిగింది. అది డిసెంబర్ నాటికి పూర్తిగా ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేలాగా అధికారులు చొరవ తీసుకుంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ సెకండ్ ఫేజ్ను కొద్దిగా ముందుకు తీసుకొచ్చి అవసరమైతే యాదాద్రి వరకు కూడా పొడిగించాలి అనే ప్రతిపాదనలో భాగంగా ఈ పనులను ముందు ప్రయారిటీగా తీసుకున్నారు. మరోవైపు రెండో ఫేజ్లో జరగాల్సిన కొన్ని పనులకు డిఫెన్స్కి సంబంధించినటువంటి కొద్ది ఏరియాలో కొంత ఇబ్బందులు ఉన్నా వాటిని తొలగించుకొని ఆ తర్వాత ఆ పనులు కూడా పూర్తి చేయాలనుకున్నారు. యాదాద్రి వరకు ఎంఎంటీఎస్ను పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్ణయం తీసుకోవడంతో ఈ ఘట్కేసర్ వరకు జరుగుతున్న పనులను వేగవంతం చేసడానికి రైల్వే అధికారులు చాలా దానికి సంబంధించినటువంటి చర్యలు తీసుకున్నారు. అది పనులు అనుకున్న విధంగానే పూర్తి చేస్తున్నారు. డిసెంబర్ 31 నాటికి ఈ పనులను పూర్తి చేసేలాగా డెడ్ లైన్ విధించుకోవడం వల్ల ఆ పనులను వేగవంతం చేసే పనులు అయితే కొనసాగుతున్నాయి. గణపతి, అరుణ్ కుమార్, ఎన్టీవీ.